ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, శుభవార్తలు అందడం, ఆర్థికపరమైన ప్రోత్సాహం లభించడం ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు ఉంటుంది. వృత్తుల వారికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కాస్త పనిభారం, శ్రమ ఎక్కువవుతాయి. ఎక్కువైనా కూడా వారు ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడతాయి. ఇక వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న చికాకులన్నీ కూడా తగ్గుతాయి. వృత్తుల వారికి ముఖ్యంగా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడుకోవడం, ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం, మంచి కళారంగం వారు అవ్వచ్చు, మంచి వృత్తులు చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా షేర్స్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి గతం కంటే ఈ వారం కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, వివాహాది ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాల్లో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వేగంగా వెళ్ళండి, గట్టిగా ప్రయత్నం చేయండి, తొందరగా విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. ప్రతి వారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఇంతేకాకుండా ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మీకు ప్రతి విషయంలో కూడా క్లారిటీ ఉంటుంది. వినాయకుడి కూడా వదలకుండా ఆరాధించండి, విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు.